హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అయ్యో వదిన, అత్తింట్లో పుట్టింట్లో అపురూపంగా పెరిగావు. నీకెందుకు వదిన ఈ పనులన్నీ? ఇలా కూర్చొని జ్యూస్ తాగుతూ ఉండు, చకచకమని నేను వంట చేసేస్తా కదా అని చెప్పి తులసి కీర్తిని పక్కన కూర్చోబెట్టి జ్యూస్ చేతిలో పెట్టి వంట చేస్తూ ఉంటుంది. ఇదంతా కూడా అటుగా వెళ్తున్న కనిష్క చూస్తూ ఉంటుంది. ఓసే తులసి, మీ అన్న వదినలు భగిని హస్త భోజనానికి వస్తున్నారని చెప్పి వంటలు దగ్గరుండి చేస్తున్నావా? మీ అన్నలు ఈరోజు ఇక్కడికి ఎలా వస్తారో, వాళ్ళు భగిని హస్త భోజనం ఎలా చేస్తారో నేను చూస్తాను అని కనిష్క మనసులో అనుకుంటుంది. వెంటనే హాల్లోకి వెళ్ళి మావయ్య మావయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక బసవరాజు హాల్లోకి వచ్చి ఏంటమ్మా కనిష్క, పొద్దున్నే హడావిడి చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. హడావిడి చేస్తుంది నేను కాదు మావయ్య, ఆ తులసి అని చెప్పి కనిష్క అంటుంది. ఆ తులసి హడావిడి చేస్తుందా? దానికంత ధైర్యం ఎక్కడదమ్మా అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. ఈరోజు తులసి వల్ల అన్నయ్య వదినలు భగిని హస్త భోజనానికి ఈ ఇంటికి వస్తున్నారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. అదెలా కుదురుతుంది? మనం వాళ్ళు ఇంటికి రావటానికి ఒప్పుకోలేదు కదా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. మీకు చెప్తే మీరు ఒప్పుకోరని సిద్ధు తెలివిగా కీర్తిని ముందుగా ఒప్పించాడు. కీర్తి చెప్తే మీరంతా ఒప్పుకుంటారు కదా, అందుకే కీర్తిని ఒప్పించాడు. కీర్తి ఒప్పుకుంది కూడా. కాసేపట్లో తులసి వాళ్ళ అన్న వదినలు భగిని హస్త భోజనానికి ఈ ఇంటికి రాబోతున్నారు మావయ్య అని కనిష్క చెప్తూ ఉంటుంది. అందుకు నేను ఒప్పుకోను అని చెప్పి బసవరాజ్ అంటాడు. మావయ్య, ఈరోజు ఆ తులసితో పాటు తులసి వాళ్ళ అన్న వదినలకు కూడా తీరని అవమానం జరగాలి. ఎప్పటికీ వాళ్ళకి గుర్తుండిపోవాలి. ఇంకొకసారి ఈ గడప తొక్కాలన్నా కూడా భయపడేలా అవమానించండి మావయ్య అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే అమ్మా కనిష్క, నేను చూసుకుంటాను అంతా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఒరే బసవ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈరోజు ఆ తులసి వాళ్ళ అన్న వదినలు ఈ ఇంటికి రావటానికి వీల్లేదు. మన ఆడపిల్లని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఈరోజు వాళ్ళు మన ఇంటికి తినటానికి వస్తారా? వాళ్ళకి కొంచెమైనా సీము నెత్తురు సిగ్గు అనేవి ఉన్నాయారా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. అవన్నీ లేకే కదా బామ్మ ఇక్కడికి వస్తుంది అని చెప్పి కనిష్క అంటుంది. ఆ కుటుంబం రోజు భోజనం చేస్తుందో లేదో, ఒక పూట పస్తులుండే కుటుంబం. తులసి పిలిచింది కదా అని చెప్పి వచ్చి పంచభక్ష పరమాన్నాలు తిని 5 రోజులు గడిపేద్దాం అనుకుంటున్నారేమో. వాళ్ళకు ఎలాగైనా సరే అవమానం జరగాల్సిందే అని కనిష్క అంటూ ఉంటుంది. అమ్మ కనిష్క, వాళ్ళ సంగతి నేను బసవా చూసుకుంటాము అని చెప్పి బామ్మ అంటుంది. సరే బామ్మ, నాకు నమ్మకం ఉంది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఖుషి తులసి దగ్గరకు వెళ్ళి తులసి ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈరోజు వాణి అత్త అలాగే మామయ్యలు మన ఇంటికి వస్తున్నారమ్మా. నిన్న చెప్పాను కదా భగిని హస్త భోజనం అని, దానికోసం వస్తున్నారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఆ మాటలను కీర్తి విని హరీష్ కూడా వస్తున్నాడా తులసి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వస్తున్నాడు వదిన అని చెప్పి తులసి అంటుంది. ఏం వదినా, మా అన్నయ్య రావటం నీకు ఇష్టం లేదా? మా అన్నయ్య ఆ ఇంట్లో ఉన్నప్పుడు నిన్ను ఎంత అపురూపంగా చూసుకున్నాడో ఒక్కసారి గుర్తు చేసుకో వదినా. ఇంట్లో వాళ్ళందరినీ కూడా నీకోసం ఎదిరించేవాడు, గుర్తుందా వదినా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఇంట్లో ఎవరిని తినకుండా ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ కూడా నీకోసం స్పెషల్గా దాచిపెట్టి రూమ్కి లాక్ కూడా వేసేవాడు. మర్చిపోయావు వదినా? అన్నయ్య నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాడో ఆ విషయాలేమి నీకు గుర్తులేవా వదినా అని చెప్పి తులసి కీర్తిని అడుగుతూ ఉంటుంది. ఇక కీర్తి లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు హరీష్ ప్రేమగా చూసుకోవటం, సేనయ్య లక్ష్మి ప్రేమగా చూసుకోవటం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక కీర్తి ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతుంది. తులసి, కీర్తి అత్తేంటి ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయింది అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. కీర్తి అత్తకు అన్నీ గుర్తుకొచ్చినట్టున్నాయిలే, అందుకే బాధపడుతూ ఏం మాట్లాడాలో అర్థం కాక రూమ్లోకి వెళ్ళినట్టుంది ఖుషి అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. మరి మామయ్యలు వచ్చే టైం అయింది, వంట పూర్తయిపోయిందా తులసి అని ఖుషి అడుగుతూ ఉంటుంది. పూర్తయింది ఖుషి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను కూడా వస్తున్నాను అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి అని చెప్పి ఖుషి రూమ్లోకి వెళ్తుంది. ఇక మరోవైపు సేనయ్య లక్ష్మి హరీష్ సంతోష్ ఇలా రండ్రా అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఇంకా హరీష్ సంతోష్ ఇద్దరు కూడా సేనయ్య లక్ష్మి దగ్గరకు వచ్చి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈరోజు తులసి మిమ్మల్ని భోజనానికి రమ్మని పిలిచింది కదరా, ఆ ఇంట్లో ఎవరు ఏమన్నా కూడా ఈ ఒక్క రోజుకి సర్దుకుపోండ్రా, చూసి చూడనట్టు వదిలేయండ్రా అని చెప్పి సేనయ్య చెప్తూ ఉంటాడు.
ఎందుకు వదిలేయాలి నాన్న? వాళ్ళ సొమ్ము మనమేమైనా తింటున్నామా అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు. తులసి 2 గాజులిచ్చింది కదా! చూసి చూడనట్టు వదిలేస్తే బావుంటుంది అని చెప్పి సంతోష్ మనసులో అనుకొని, తప్పేముందిరా? మన చెల్లెల కోసం మనం చూసి చూడనట్టు ఉందాంరా అని చెప్పి సంతోష్ అంటాడు. ఇక సంతోష్ మాటలకు సీనయ్య, లక్ష్మి షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. ఒరేయ్ సంతోష్! ఇలా మాట్లాడుతుంది నువ్వేనా? అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేనేనమ్మా. నా చెల్లి గురించి ఆలోచించొద్దా ఏంటి? అని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడు. నిజంగా మీలో మార్పు కనిపిస్తుందండి అని చెప్పి వాణి మనసులో అనుకుంటూ ఉంటుంది. త్వరగా వెళ్ళండ్రా, రెడీ అయ్యవ్వండి, తులసి మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పి సేనయ్య అంటాడు. ఎప్పుడో రెడీ అయ్యాము నానా అని చెప్పి సంతోష్ అంటాడు. అయితే వెళ్దామా అండి అని చెప్పి వాణి అంటుంది. పదవాణి వెళ్దాం. రే హరీష్ పదరా వెళ్దాం అని చెప్పి సంతోష్ అంటాడు. అమ్మా ఒక్క నిమిషం ఆగండి, చెల్లెల చేతి వంట తినడానికి వెళ్తున్నారు కదా, చెల్లెలు నోరు తీపి చేపిస్తే బాగుంటుంది, ఈ స్వీట్స్ తీసుకెళ్ళండి అని చెప్పి లక్ష్మి వాణికి స్వీట్స్ ఇస్తుంది. సరే అత్తయ్య అని చెప్పి వాణి, సంతోష్, హరీష్ ముగ్గురు కలిసి తులసి ఇంటికి బయలుదేరతారు. ఇక మరోవైపు తులసి వంట పూర్తి చేసి కీర్తి దగ్గరకు వెళ్ళి, వదిన వంటలన్నీ రెడీగా ఉన్నాయి, మీ అన్నయ్యలకు మీరు వడ్డించటానికి కూడా అన్నీ సిద్ధం చేశాను అని చెప్పి తులసి అంటుంది. సరే తులసి థ్యాంక్ యూ అని చెప్పి కీర్తి అంటుంది. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకులే వదిన అని చెప్పి తులసి అంటుంది. వదిన ఈరోజు మా అన్నయ్యలు ఇక్కడికి వస్తున్నారని మీకు తెలుసు కదా, మా అన్నయ్యలు ఈరోజు ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే పెద్ద మనసు చేసుకొని వాళ్ళను క్షమించండి, ఇంటికి వచ్చిన వాళ్ళను అవమానించటం కరెక్ట్ కాదు వదిన, ప్లీజ్ వదిన అని తులసి అంటూ ఉంటుంది. అంటే ఏంటి తులసి, మా పుట్టింటికే వచ్చి మా పుట్టింటి వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడినా నేనేం అనకూడదా అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది. అన్నయ్యలు ఏమీ అనర్లే వదిన, కాకపోతే తెలుసో తెలియకో సంతోష్ అన్నయ్య తొందరపడి మాట్లాడితే క్షమించమని అడుగుతున్నాను వదిన అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. సరేలే వెళ్ళు అని చెప్పి కీర్తి అంటుంది. ఇక మరోవైపు తులసి రూమ్లోకి వెళ్తుంది. సిద్ధు రెడీ అయ్యి, తులసి నువ్వు కూడా రెడీ అవ్వు, మీ అన్నయ్యలు వస్తారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఖుషి ఈరోజు ఇంట్లో ఎలాంటి గొడవ జరగకుండా చూసుకోమని మీ ఫ్రెండ్కు చెప్పు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఆ మాట ఏదో నువ్వే చెప్పొచ్చు కదా తులసి అని చెప్పి ఖుషి అంటుంది. నేను చెప్పినా నువ్వు చెప్పినా మీ ఫ్రెండ్కి వినపడుతుంది కదా అని చెప్పి తులసి అంటుంది. వినపడింది తులసి, అంతా నేను చూసుకుంటాను, నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్లోకి వెళ్తుంది. ఈరోజు నా తులసి ఎలా రెడీ అవుతుందో ఏంటో అని చెప్పి సిద్ధు తులసి కోసం అలానే చూస్తూ ఉంటాడు. ఇక తులసి తలస్నానం చేసి వాష్రూమ్లో నుంచి కొత్త చీర కట్టుకొని వస్తూ ఉంటే సిద్ధు తులసిని అలానే చూస్తూ ఉంటాడు. ఫ్రెండు ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. ఈరోజు నా తులసి ఏంజెల్లా ఉంది కదా అని చెప్పి సిద్ధు అంటాడు. అవును ఫ్రెండు, అయినా నువ్వేంటి నా తులసి అంటున్నావు అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. మరి నా తులసే కదా అని చెప్పి సిద్ధు అంటాడు. కాదు నా తులసి అని చెప్పి ఖుషి అంటుంది. మనిద్దరి తులసి సరేనా అని చెప్పి సిద్ధు అంటాడు. సరే ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది. ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు గుసగుసలాడుకుంటున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు ఏంజెల్లా కనిపిస్తున్నావంట మా ఫ్రెండ్కి అని చెప్పి ఖుషి తులసితో చెప్తూ ఉంటుంది. ఈరోజు ఇంట్లో గొడవ జరగాలి, లేదంటే మా అన్నయ్యలను ఎవరైనా అవమానించాలి, ఏంజెల్లా కనిపిస్తున్న నేను బ్రహ్మరాక్షసిని అయిపోతాను అని చెప్పి తులసి అంటుంది. వద్దు తులసి వద్దు, అలా అవ్వద్దు, నేను చూసుకుంటాను అంతా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఆ మాత్రం భయం ఉండాలి అని చెప్పి తులసి అంటుంది. ఇక ఖుషి పక్కపక్కమని నవ్వుతూ ఉంటుంది. ఇక తులసి వాళ్ళు రెడీ అయ్యి కిందికి వెళ్తారు. అమ్మ కీర్తి, కీర్తి త్వరగా రామ్మా, అన్నయ్యలు వచ్చారు అని చెప్పి బసవరాజు పిలుస్తూ ఉంటాడు. ఇక కీర్తి కూడా కిందికి వస్తుంది. అన్నయ్య రండి వడ్డిస్తాను అని చెప్పి కీర్తి అంటుంది. ఒక్క నిమిషం ఆగు కీర్తి, తులసి వాళ్ళ అన్నయ్యలు కూడా వస్తున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత వడ్డిద్దు గాని అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు ఏంట్రా నువ్వు చెప్పేది, తులసి వాళ్ళ అన్నయ్యలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. నానా భగినీ హస్త భోజనం తులసి వాళ్ళ అన్నయ్యలకు పెట్టాలనుకుంటుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఎవరి పర్మిషన్ అడిగి వాళ్ళను ఈ ఇంటికి పిలుస్తున్నారా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. కీర్తి పర్మిషన్ ఇచ్చింది నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు. పెద్దవాణ్ణి నాకు ఒక్క మాట చెప్పాలని తెలీదా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. సారీ నాన్న, సిద్ధు వచ్చి అడగగానే నేను కాదనలేకపోయాను అని చెప్పి కీర్తి అంటుంది. నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక వాణి, సంతోష్, హరీష్ నడుచుకుంటూ బసవరాజు ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక ఖుషి అమ్మా అటు చూడు మామయ్యలు వచ్చారు అని చెప్పి తులసికి చెప్తూ ఉంటుంది. ఇక తులసి, కీర్తి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ సంతోష్, హరీష్లకు ఎదురు వెళ్తారు.
తులసి నీకోసం అత్తయ్య స్వీట్స్ ఇచ్చింది అని చెప్పి వాణి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అన్నయ్య వదిన ఇద్దరు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తులసి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇక తులసి లోపలికి వెళ్ళి టవల్ తీసుకొని వచ్చేలోపు సంతోష్, హరీష్, వాణి లోపలికి రాబోతూ ఉండగా బసవరాజు ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అందరూ కూడా బసవరాజు వైపు చూస్తూ ఉంటారు. మా అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి ఏ మొహం పెట్టుకొని మళ్ళీ నా ఇంటికి తినడానికి వచ్చారు అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు. నానా ఈరోజు తులసి భగినీ హస్త భోజనం పెట్టాలనుకుంటుందని చెప్పాను కదా అని చెప్పి సిద్ధు అంటాడు. ఎవరి పర్మిషన్ అడిగి వాళ్ళను ఈ ఇంట్లోకి రమ్మంటున్నారా? వాళ్ళు ఈ ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు అంటాడు. మా అమ్మాయిని మెడపట్టి బయటికి గెంటిందే కాకుండా సిగ్గు లేకుండా తేరగా తిందామని వచ్చారు అని చెప్పి బామ్మ అంటుంది. మీరు మా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, ఎలా అయితే వచ్చారో అలానే వెళ్ళిపోండి అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక అప్పుడే సంతోష్, హరీష్, వాణి ముగ్గురు కూడా తులసిని చూస్తూ అందుకే మేము రామన్నాము తులసి, ఈ అవమానాలు చూడలేకే మేము రామన్నాము, ఏమైనా గతి లేక వచ్చామనుకుంటున్నారా ఏంటి మీ అత్తింటి వాళ్ళు అని చెప్పి సంతోష్ తులసిని అడుగుతూ ఉంటాడు. మీ తిండి మాకేం అవసరం లేదు, మేము మరి అంత కక్కుర్తి పడేం మీ ఇంటికి రాలేదు, మా తులసి పిలిచింది కాబట్టే వచ్చాము అని చెప్పి సంతోష్, హరీష్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక అందరూ సిద్ధు వైపు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు. నానా తులసి నా పర్మిషన్, కీర్తి పర్మిషన్ తీసుకొని వాళ్ళ అన్నయ్యను ఈ ఇంటికి పిలిచింది, వాళ్ళను ఇంట్లోకి రానివ్వండి నానా అని చెప్పి సిద్ధు అంటాడు. లేదురా లేదు, వాళ్ళు ఇంట్లోకి రావటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు అంటాడు. మావయ్య కనీసం గుమ్మంలో కూర్చోబెట్టైనా మా అన్నయ్యలకు భోజనం పెడతాను అని చెప్పి తులసి అంటుంది. గుమ్మం వరకే పర్మిషన్ ఉంది తులసి, ఇంట్లోకి తీసుకొచ్చావో ఊరుకోను అని చెప్పి బసవరాజు అంటాడు. సరే మావయ్య అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. తులసి నేను కూడా అక్కడే తింటాను, నాకు కూడా కీర్తి అక్కడే వడ్డిస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఒరే సిద్ధు పిచ్చి పట్టిందా ఏంట్రా నీకు, నువ్వు గుమ్మంలో కూర్చొని తినటం ఏంట్రా, వాళ్ళంటే గతి లేని వాళ్ళు కాబట్టి గుమ్మంలో కూర్చొని తింటున్నారు అని చెప్పి బసవరాజు అంటాడు. నానా అందరం తినేది ఆ ముద్దే, ఆ ముద్ద కోసమే అందరం కష్టపడేది, ఎక్కడ తింటే ఏంటి నానా అని చెప్పి సిద్ధు కీర్తి రామా వెళ్దాం అని చెప్పి కీర్తిని తీసుకొని గుమ్మం దగ్గరకు వెళ్తాడు. ఇక తులసి వదిన నువ్వు కూడా హరీష్ అన్నయ్య పక్కన కూర్చో అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేనా అని కీర్తి షాకింగ్గా అంటూ ఉంటే తప్పేముంది కీర్తి కూర్చో అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక కీర్తి వెళ్ళి హరీష్ పక్కన కూర్చుంటుంది. ఇక తులసి అందరికీ కూడా భోజనం వడ్డిస్తూ ఉంటుంది. బసవరాజు వాళ్ళు తులసి వైపు కోపంగా చూస్తూ ఉంటారు. సిద్ధు కూడా చాలా సంతోషంగా హరీష్ సంతోషులతో కలిసిపోయి భోజనం చేస్తూ ఉంటాడు. ఇక కీర్తికి ఆ వాసనకి వామిటింగ్ వస్తూ ఉంటుంది. కీర్తి వామిటింగ్ చేసుకోబోతూ ఉండగా హరీష్ తన 2 చేతులు పడతాడు. ఇక దాంతో కీర్తి హరీష్ 2 చేతుల్లో వామిటింగ్ చేసుకుంటుంది. కీర్తి పద వెళ్ళి క్లీన్ చేసుకొనొద్దు అని చెప్పి హరీష్ అంటాడు. ఇక కీర్తి హరీష్ ఇద్దరు కూడా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తారు. కీర్తి మళ్ళీ వామిటింగ్ చేసుకోబోతూ ఉండగా హరీష్ కీర్తి చెవులను గట్టిగా పట్టుకుంటాడు. బసవరాజు అది చూసి నా కూతుర్నే పట్టుకుంటావా అని చెప్పి హరీష్ని కొట్టబోతూ ఉండగా కీర్తి ఆగండి నానా అని చెప్పి అడ్డుకుంటుంది. బసవరాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అమ్మ కీర్తి వీడు కావాలనే నిన్ను టచ్ చేస్తున్నాడమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. పర్వాలేదులే నానా అని చెప్పి కీర్తి అంటుంది. ఇక మరోవైపు తులసి అందరికీ వడ్డిస్తూ ఉంటే అందరూ కూడా తృప్తిగా భోజనం చేస్తారు. భోజనం చేయటం పూర్తవగానే తులసి ఇక మేము బయలుదేరతాము అని చెప్పి వాణి అంటుంది. థ్యాంక్స్ వదిన పిలవగానే వచ్చినందుకు అని చెప్పి తులసి అంటుంది. నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి తులసి, నువ్వు పిలవటం మేము రాకపోవడమా అని చెప్పి వాణి అంటుంది. సరే వదిన అని చెప్పి తులసి అంటుంది. ఇక సంతోష్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే అందరూ కూడా ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. మామయ్య ఏదో చేస్తాడనుకుంటే ఏమీ చేయలేకపోయాడు, అంతా సిద్ధు వల్లే అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి కూడా రూమ్లోకి వెళ్తుంది. ఆ సమయంలో సిద్ధు ఖుషి ఈరోజు మీ తులసి కోరిన విధంగా వాళ్ళ అన్నయ్యలు ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళారు కదా, ఆ క్రెడిట్ అంతా నాదే కదా, మరి మీ ఫ్రెండు నాకేం గిఫ్ట్ ఇవ్వదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. అవును తులసి నువ్వు ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. ఏం కావాలి అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ముద్దు కావాలి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి కోపంగా అని చెప్పి షాకింగ్గా సిద్ధు వైపు చూస్తూ ఉంటే అదే తులసి నాకు బహుమతిగా నువ్వు ముద్దలు కలిపి నోట్లో పెట్టాలి అని చెప్పి సిద్ధు అంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.